మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బొగ్గు స్కామ్, జిల్లాల మార్పు పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇదంతా అంటూ కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక రోజు ఒక కొత్త అంశంతో తెర మీదకి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి. కేటీఆర్ జిల్లాల అంశమైతే హరీష్ రావు కోల్ అంశమని, ఇవి లేని అంశాలను తెర మీదకి తెచ్చి అటు కోల్ స్కామ్ లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు తిప్పలబడుతుంటే, ఇంకొక వైపు కేటీఆర్ జిల్లాల ప్రస్తావన తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిల్చేదో లబ్ధి పొందాలని, దాంతో పాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించే ఒక ఎత్తుగడతో బావబామర్దులు ముందుకు పోతున్నా సరే, మీరు ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం. అది కేసీఆర్ మీకు చెబుతుండో లేదో, లేదంటే జరుగుతున్న పరిణామాలను మీరు నిశితంగా గమనిస్తే మీకు మీరుగా స్వీయ రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థమవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గర ఉన్న 2-3 లీడర్లతో చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెర మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనూ తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనూ తప్పించుకోవాలని చూస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటిది? జిల్లాల అంశంలో ఒక రిటైర్డ్ జడ్జితో, ఒక స్టాంటిటీతో, సైంటిఫిక్ అప్రోచ్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక కమిటీ వేద్దామని ఆలోచన చేసిండ్రు. కానీ సికింద్రాబాద్ జిల్లా తీస్తారని, లేకపోతే నారాయణపేట జిల్లా తీస్తారని, లేకపోతే గద్వాల జిల్లా తీస్తారని, ఎక్కడికక్కడికి 33 జిల్లాలు తీసేస్తారని ఈ 3-4 ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ప్రజలు నమ్మట్లేరు. ప్రత్యేకించి ఇది మున్సిపాలిటీల్లో ఎక్కువగా దీని వల్ల లబ్ధి చేకూరుతుందనే ఒక ఎత్తుగడతో ముందుకు పోబోయి బోర్లా పడ్డవైనా మనం ఆలోచించాలి.